వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ షారుమా. అవుల్లా సాధారణంగా థియేటర్ల కాడ జనాల రచ్చ ఉంటుంది. అంటే ఏదైనా సినిమా రిలీజ్ అయితే రచ్చ మామూలుగా ఉండదు. లేకుంటే ఏమన్నా సెలబ్రిటీ ఎవరైనా పెద్ద సెలబ్రిటీలు వస్తే గంతే రచ్చ ఉంటుంది. మరి అసోంటి రచ్చ జనాల రచ్చ ఇంకేడు ఉంటుంది అంటే కూరగాయల మార్కెట్లో కూడా ఉంటుంది అనమాట. నేనైతే హైదరాబాద్లో ఉన్న కొత్తపేట మార్కెట్కి అయితే వచ్చిన. అసలు ఈ మార్కెట్ ఎవరు స్థాపించారు, ఎన్నేళ్ళ సందు ఉంది, ఇవన్నీ ముచ్చట తెలుసుకుందాం పాండి. రైతుల యొక్క కష్టాలు, వ్యాపారుల లాభాలు నష్టాలు, అసలు జనాలంతా దూరంకి వెళ్ళి వచ్చి గీ మార్కెట్లోనే ఎందుకు కొనుక్కుంటారు, అవన్నీ ఆర్చుకుందాం పాండి. నమస్తే అక్క. నమస్తే. ఏం పేరు? జంగమ్మ. ఎక్కడి నుంచి వచ్చినావు? గడమలగూడ. అచ్చా, ఏమేం కూరగాయలు అమ్ముతావు అక్క నువ్వు రోజు? వెళ్ళేది ఆనకాయలు, వంకాయలు, టమాటాలు, బీరకాయలు. మరి ధరలు ఎట్టున్నాయి? ధరలు అయితే లేవు ఇప్పుడు. ఎందుకని కావచ్చు మరి ధరలు ఎందుకు లేవు? ఎందుకంటే ఇక మా అందరు పండిస్తారు కల్లా ధరలు లేవు. బయట బండ్లు పెట్టి అమ్ముతున్నారు, దానివల్లనేనా? బయట పెడుతురు కానీ ఇక పంట కూడా ఎక్కువ వెళ్తుంది. పంట కూడా ఎక్కువ వెళ్ళి కల్లా ఇక అట్లా అవుతుంది. మరి ఈ కూరగాయలకు అంతా ఎంత కావచ్చు? ఏంటిది ధర? అంటే పైసలు, ఈ కూరగాయల మొత్తంలో పైసలు ఎంత అయినాయి వీటికి అన్నిటికీ? మస్తుగా అయినాయి కానీ ఏం వెళ్తలేవు, పెట్టుబడి వెళ్తలేదు. అంటే ఇది ట్రేల లెక్క ఉంటుందా? ఒక ట్రే ఎంత పడుతుంది నార్మల్గా? నార్మల్గా ఇప్పుడు 200 నడుస్తుంది. 400, 500 ఉంటే కొంచెం గిట్టుబాటు అవుతుంది మాకు. మరి వారం మొత్తంలో ఏ రోజు ఎక్కువ కొనుగోలు చేసుకుంటారు? ఆదివారం గట్లే వస్తారు. ఆదివారం, శనివారం ఆదివారం వస్తారు. జర అంటే ఖాళీగా ఉంటారు. సాటర్డే ఏదైనా పండుగలు ఉంటేనేమో జర ఎక్కువ వస్తారు. ఏది లేకుంటారు కదా ఇక ఆదివారం నాడు అంతే. మరి కేజీ టమాటా ఎట్టుంది అక్క ఇప్పుడు? టమాటా ఎట్టుంది? 10 రూపాయలు, 15 రూపాయలు అంతేనా? నేను చూస్తున్న సంది గంతే ఉంది. మరి ధరలు ఏం పెరుగుతలేవు, తగ్గుతలేవా? ఇప్పుడు 6 నెలలు పెరుగుతలేదు, తగ్గుతలేదు. మరి రైతులు నష్టపోతున్నారు అంటే చెప్పొచ్చు. మొత్తం నష్టమే. రైతులు కింది మళ్ళీ తీసి మీన్ మళ్ళీ తీసి కింది మళ్ళీ పెట్టుడే కానీ ఎల్లుడు అయితే లేదు. ఇక ఏ పని రాదుగా మాకు, ఇక చేయాలి, తప్పలేదు ఇక మాకు. మరి గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అక్క నీ వ్యాపారం గురించి? ఇక చెప్తానే ఉన్నాం. మరి కింది మళ్ళీ తీసి మీన్ మళ్ళీ పెడుతున్నాం, మీన్ మళ్ళీ తీసి కింది మళ్ళీ పెడుతున్నాం. పెట్టుబడే ఉంది కానీ ఈ సంవత్సరం అయితే ఏం లాభం లేదు. అంటే లాభాలు ఏం వస్తలేవు అనమాట. తినడానికి కొంచెం అన్న ఉండే కానీ ఈసారి అయితే లేదు. బెండకాయలు ఎట్లా కేజీ? 40 ఈ రోజు అయితే. మరి ధరలు ఎట్టున్నాయి? ఈరోజు ధర అయితే 40 ఉంది. అంటే రోజు రోజుకు ధరలు మారుతుంటాయి అన్నమాట. 60 అవుతుంది, రోజు 20 కూడా అవుతుంది, 10 గిట్ల అవుతుంది. 10 అయినాడు ఏం చేస్తారు? పొద్దున్న ఒక కిలో 10 ఇస్తావా, 5 ఇస్తావా, తీసుకోతాం. కుంజి చేసినా కానీ ఎత్తుకొని పోతూనే ఉంటుంది ఇక. మరి నష్టాలు ఉన్నా కూడా ఎందుకు చేస్తున్నావు అక్క ఈ బేరం? మరి ఈ బేరం ఎందుకు పండించినాం? ఏం చేస్తాం మరి? భూ ఉన్నాక ఏం చేస్తాం? ఇక దున్నా తప్పదు కదా. అయితే అది వడ పెట్టుకోం కదా అట్లా. అంటే ఈ బస్తా మొత్తానికి ఎంత ఇది ఉంటుంది? ఈ బస్తా మొత్తం మంచిగా పోతే 2000 వస్తుంది. అంటే పోనాడు 500 రావచ్చు, 1500 రావచ్చు, 1000 రూపాయలు రావచ్చు. మరి ఇంకా నీ వ్యాపారం పెరగాలంటే ఏం చేద్దాం అనుకుంటావు? ముందు సాయం చేయాలి. రైతు అంటే ఎవరు కేర్ చేయరు. ఆడు గోసి కట్టుకొని ఎవరైనా కేర్ ఇస్తారా? బట్టలు వేసుకొని తెల్ల పుల్ల తిరగడానికి మంచిగా నమస్తే సార్ అంటారు. రైతు కూడా నిలిపిస్తాడా? ఇయ్య వేసుకున్నాను, కిలో 50 వేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అవ్వా. నమస్తే. అవునవ్వ, గింత ఏజ్లో కూడా గింత కష్టపడుతున్నావు అంటే ఎందుకు అన్నట్టు? చేసుకొని బతకాలి బిడ్డ. ఎవరు పెట్టరు, కొడుకులు పెట్టరు, కోడళ్ళు ఎవరు పెట్టరు. ఎవరు కష్టమని చేసుకొని బతకాలి. రేపు నువ్వు కూడా చేసుకొని బతకాలి. నీకు కూడా పెట్టరు పిల్లలు రేపు. పెట్టరు. మరి పెడతాందుకు ఇప్పటి వాళ్ళు ఎవరు పెడతలేరు. ఎంకడికి ముసలి ఎచ్చిర్రు కానీ ఇప్పుడు పెట్టరు. చేసుకొని బతకాలి. అంటే నీ స్థాయి ఉన్నంత, నీ శక్తి ఉన్నంత వరకు చేస్తూనే ఉంటావు అన్నమాట. అంతే అత్త, అంతే అవ్వ, మంచిగా చెప్తున్నావు. సరే, ఏమేమి అమ్ముతావు అవ్వ నువ్వు? నేను ఏమంటే కొత్తిమీర, పుదీనా, మునక్కాయలు అమ్ముకుంటా. అంతే మా చేనులయ్యా. ఇక్కడ మరి నేను కూడా ఇట్లా మీలాగా అమ్మొచ్చా? ఎవరికైనా పైసలు గిట్టి ఇవ్వాలనా? లేదు, నేను లైసెన్స్ తెచ్చుకున్నా. నాకు లైసెన్స్ ఉంది. నీకుందా లైసెన్స్? అంటే నేను నీ లెక్క అమ్మాలంటే నాకు కూడా లైసెన్స్ కావాలన్నమాట. కారు తీయాలి, లైసెన్స్ తీసుకుంటే కూర్చోవాలి. గట్లా నిన్న రానియరు.
అంతే రానియరు. అంతే అంటే సూనికి రావచ్చు కదా. చూసిపో కానీ నేను అమ్మనియరు, ఇంట్లోకి రాని. కొనుక్కోపో, మేము అమ్ముతాం. ఆహా. అంటే నీకు పైసలు వస్తాయి కాబట్టి నన్ను కొనుక్కోపో అంటున్నావు కదా అవ్వ. నాకు డబ్బులు వస్తాయి మరి, నేను అమ్ముకొని బతికేదాన్ని. పంట పండించుకొని బాధపడి కష్టం చేసి ఎండకు ఆనకు బాధపడుతున్నాం. ఏం చేయాలి మరి? మరి ఇవన్నిటికి ఎంత ఖర్చు పెట్టినావు అవ్వ? మస్తు ఖర్చు వస్తుంది. ఏం లాభం లేదు, ఏం లాభం లేదు బిడ్డ. నీకు జాగ ఉందా? మరి నువ్వు ఏడ వండిస్తావు? నువ్వు ఏడికెళ్ళి తెస్తావు ఇవన్నీ? గడమాలగూడెం మేము రైతులం, అచ్చని రైతులం. మేము రోగడంగా అమ్మాము. ఏలే మొత్తం మా ఊరెళ్ళే. మాకు బస్సు పర్వెంట్ ఉంది. 25 ఏళ్ళ బస్సు వాడి మాకు బస్సు పేలు కాలేదు. వెళ్ళినాడు వస్తాం, అమ్ముకొని పోతాం. లేనినాడు ఇంటికాడ ఉంటాం. మరి ఇట్లా ఆటోకి వస్తావో లేకపోతే ఇట్లా బస్ అంటే ఇప్పుడు ఫ్రీ ఉంది కాబట్టి ఓకే, కానీ ఈ ఆటో ఛార్జీలు కూడా ఉంటాయి కదా, మరి అవన్నీ ఎట్లా ఎలా తీస్తావు? ఇంట్లో అమ్మాలే కట్టాలి. ఆటో పని 100 రూపాయలు కట్టాలి. యాన్కి వస్తాయి. యాన్కి 100, 200 కడతాం. మాకు బస్సు పీరి సరిపోయింది. వారం మొత్తంలో ఏ రోజు ఎక్కువ అమ్ముతావు అవ్వ? నేను 2-3 రోజులు వస్తా బిడ్డ, రాని సాధన అయితే లేదు. ఈ ఎండకి ఇంట్లో ఉంటేనే మంచిది, కానీ ఇంకా నువ్వు చేస్తున్నావు అంటే గొప్ప. మంచిగా ఆరోగ్యం. ఇంట్లో ఈ ఎండ మంచిది కాదు కదా అవ్వ. ఇంటి ఉంటే ఉడికిపోతాం. ఎండగాలి అయితేనే మంచిది. మంచికి ఆరోగ్యం ఉంటుంది, మంచిగా గచ్చుకుంటుంది. నమస్తే అమ్మ, ఏమేమి అమ్ముతావు? అసలు ధరలు ఎట్లున్నాయి? ఏం మంచిగా రేట్లు లేవమ్మా. పండిస్తే ఏం రైతుకు లాభం లేదు. బోల్లు ఎండిపోయినాయి, కాలం ఇట్లా పోయింది. కీరలు పెట్టినా, పొప్పాయి పెట్టినా తోటలు ఎండిపోతున్నాయి. ఏం రేట్లు ఈడ మార్కెట్కి వేసినా రేట్లు లేస్తలేవు. ఏమన్నంటే ఈడ బోర్డు రేట్లు రాస్తలేరు. చాలా ఇబ్బంది ఉందమ్మా రైతులకు. కోళ్ళపరం అనేది వేస్తే కోళ్ళు వేసుకుంటే నీళ్ళు లేక మేము కోళ్ళను చదువుకొని మస్తు పెట్టుబడి పెట్టి కోళ్ళపరం అని వేసుకుంటే ఆ కోళ్ళు తినొద్దు అంటారు. కూరగాయలను పెడితే ఇక్కడ కూరగాయలు వేస్తలేవు. అడన్ని ఎద్దడం నీళ్ళు అయినా పారతలేవు. కాలం లేక ఇట్లా కరువు ఉంది, కానీ మాకు మస్తు ఇబ్బంది ఉందమ్మా రైతులకు. అంతే. ఈ ధరలన్నీ ఎవరు ఫిక్స్ చేస్తారు? అక్కడ ఏ మార్కెట్ అయినా వచ్చేది గుడిమల్కాపురం మార్కెట్లని నిర్మిస్తారు ఈడ. ఇంకా మాకు రేట్లు ఏం గిట్టుబడి లేదమ్మా. ఈడ టమాటా 200 బాక్సు, 150 రూపాయల బాక్సు, 11 రూపాయలు రాసిరు టమాటా. ఏమన్నా పోతున్నాయమ్మా? 2 కిలోలు 20 అంటే ఒక బాక్సుకు 70 రూపాయలు బాయికాడ వేస్తే కిరాయి పోగా బాక్సుకు 100 రూపాయలకి ఇట్లా మిగులుతలేవు మాకు. ఈ టమాటా ఏమన్నా 30, 40, 20 పోయినా కొంత గిట్టుబడి ఉండు రైతుకు. ఈ టమాటాలు పండించినాయి, కీరలు పండించినాయి, పొప్పాయి పండించినాయి, ఏం రేట్లు గిట్టుబడి లేదమ్మా. అంటే ఒకప్పుడు జనాలు వచ్చి ఈడికొచ్చి మార్కెట్లలోకి వచ్చి కొనుక్కోబోతుండే, కానీ ఇప్పుడు జనాలు ఎందుకు వస్తలేరు? అంటే సూపర్ మార్కెట్లకి ఇట్లా కొంటురా? అంగళ్ళు పడి మాకు రైతు బజారుకు మస్తు దెబ్బ తిన్నది. గిరాకీ అనేది వస్తలేదు. ఈడ అడుగు అంగడి పడి అంగళ్ళల్లో పావు 20 అన్నా, అర్ధ కిలో 30 అన్నా కొంటారు. ఈడ కిలో 20 అన్నా లేస్తలేవు ఏదైనా. మీ ఛార్జీలు పోంగా అసలు ఏం మిగిలవా? ఏం మిగులుతలేవమ్మా. రైతుతనం చేస్తే నిన్న మా ఆయన తెంపే ఇవాళ నేను వస్తే ఆ రైతు పండించినందుకు 2000 ఇట్లా ఇంటికి కొంచెం పోతలేను. 2 రోజులు పని చేయడి. మరి ఇట్లా కాలనీలలో బస్తీలు లెక్క పెడుతుంటారు కదా, చిన్న చిన్న బస్తీలు లెక్క అమ్ముతుంటారు కదా, మరి గట్లా ట్రై చేయపోయాను? అట్లా ట్రై చేద్దామంటే నాకు ఎండకు చేత కదమ్మా. ఈ సంచి ఆడికి తీసుకుపోవాలా, సంచి ఇడికి తీసుకుపోవాలి. ఎవరు పడతారు పట్టు అంటే ఇప్పుడు ఈ ధర కాకుండా ఆడికి పోయేసరికి నీకు ధర పెరుగుతుంది. సో ఆ ధర చేతగా అయితే లేదుగా అమ్మ. ఆ రేట్ల గురించి పెరుగుతుంది. రేట్ల గురించి పోదామంటగా అన్న చేతన అయితే లేదు. ఎవరులే పడతారు. ఇప్పుడు లాభాలు రావాలంటే అట్లా పోతుంటేనే, అట్లా అమ్ముతేనే వస్తుంది కదా. మరి ఇవన్నీ నీకు భూమి ఉందా? అవన్నీ ఇట్లా పండిస్తావా? ఉన్నదమ్మా. 5 ఎకరాలు ఉంది. మనము నేను నా భర్త వేయంగా ఏం మిగులుతలేదు. కూలీళ్ళు పెట్టి 600 కూలి మంచి. ఒక మందు సంచి తెస్తే 1600. కలుపులు తీయాలంటే 500, 600. ఈ ఎండలకు చెప్పినా ఇంటలేరు జనాలు. బతిలాడినా వస్తలేరు. ఏమొచ్చినా నా వయసు వాళ్ళు వస్తారు. చిన్న పిల్లలు ఎవరు వస్తారు? ఇప్పుడు ఎవరిని కానీ పిల్లల కంటే చదివిస్తున్నాం. గట్ల అయిందమ్మా రైతు పరిస్థితి. నమస్తే అవ్వ, ఏ ఊరు సంది వచ్చినావు? నీ పేరేంది అసలు? పేరు అనసూయ, మరి పెళ్ళి నాది. అంతే. ఈ మార్కెట్ మొత్తం చూస్తుంటే పెద్ద వయసు లెక్క అనిపిస్తున్నావు. అసలు ఈ ఏజ్లో కూడా ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? పడుతున్నా ఏం చేయాలి? పడుతున్నా శాతం 8 దినాలు వాడాలి. ఇక అటానికి ఇంటికాడ ఉండాలి. ఉన్నారు 2 కొడుకులు, 4. నీ కొడుకులు బిడ్డలు ఎవరు చూసుకుంటలేరా? ఎందుకు చూడరు? చూస్తారు. అగోది ఎన్నుకున్నారుగా, చూస్తారు బిడ్డ. అయినా కూకునే పని అయినా చేస్తా అంటారు. చేస్తా అంట, నేనే చేస్తా అంట. ఈ ఆకుకూరలు ఎట్లుంటాయి? రోజు రేటు మారుతుంటుందా? ఎట్టుంటుంది? ఇక ఏం మారుతాయి బిడ్డ? 5 రూపాయలకు 4, 10 రూపాయలకు 4 వేస్తుండ్రు. 20కి
6, 7, 8 దాకా మేము వేస్తాం ఇక పోయిన తీరుగా అంతే. పోకుంటే ధరకు ధర వేసిపోతాం. ఇక ఇవన్నీ మీరు పండిస్తారా లేకపోతే వేరే కాంచి కొనుక్కొస్తారా? పండిస్తాము, కొన్ని కొనుక్కొస్తాము. అన్నీ ఉండవు కాబట్టి 12 ఐటమ్లు ఉంటాయి, 20 ఐటమ్లు ఉంటాయి, ఒక 5, 6 ఐటమ్లు ఉంటాయి, ఒక 2, 3 ఐటమ్లు కొనుక్కొస్తాం. తప్పేం చెప్పేది ఏం లేదు. అంతే. మరి ఆటో ఛార్జీలు అవన్నీ వెళ్తాయా? ఇక వెళ్తాయి అంటే ఇప్పుడు ఊరంతా అమ్ముతుండ్రు కాబట్టి ఇప్పుడు అప్పటి వాళ్ళు వెళ్తలేవు. ఎక్కడైనా అమ్ముతుండ్రు, ఏనైనా ఎందుకు మరి నీ కాలంలో బాగా అమ్ముడు పోయినాయి కదా, మరి ఈ కాలంలో ఎందుకు అమ్ముడు పోతలేవు? మంది ఎక్కువైనరుగా అమ్మ, మంది ఎక్కువైన మనం ఏం చేస్తాము? లోకం అంతా ఎక్కువైనరు, మనం ఏం చేసేది లేదు. ఇక ఎవరు బతకాలి కాబట్టి మనమే బతకాలంటే కాదుగా. అన్నా నమస్తే మేడం. నీ పేరేంది? శ్రీశైలం మేడం. ఏడుంటావు? మేము ఇబ్రాహీంపట్నం మంచాల మండలం మేడం, జాపాల నుంచి వస్తాం. ఓకే, ఈ మార్కెట్లో ఎన్నేళ్ళ సంది పెడుతున్నావు ఇట్లా? మేము రైతు బజార్ వడపడి నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ రైతులము. మరి అప్పుడున్న కాలానికి ఇప్పుడున్న కాలానికి ధరలు అవన్నీ ఎట్టున్నాయి? ధరలు అంటే మామూలుగా పెరుగుతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. మామూలు ధరలే ఒకసారి పెరుగుతుంటాయి, సీజన్లో ఒకసారి రావు. అన్ సీజన్లో జర రేట్లు ఉంటాయి, అన్ సీజన్ తగ్గినప్పుడు రేట్లు తగ్గిపోతుంటాయి. ఏ కాలంలో ఎక్కువ ధరలు ఉంటాయి? ఇప్పుడు ఈ నుంచి ఈ నెల నుంచి 2 నెలల వరకు ఎక్కువ ఉంటాయి రేట్లు. మాకు ఇవన్నీ ఎవరు పండిస్తారు అసలు? మేమే పండిస్తాం మేడం, మావి పండిస్తే మేమే తీసుకొస్తాం ఇక్కడ. లాభాలు ఎట్లుంటాయి మీరు పండిస్తారు కాబట్టి? మావి కాబట్టి మాకు లాభాలు ఉన్నాయి. ఇప్పుడు 10 రూపాయల కిలో పోయినా మావి మాకే, రేపు భవిష్యత్తులో ఇంకా 2 నెలల తర్వాత 20, 30 పోయినా మావి మాకే రేటు. అసలు ఏంది నీ కష్టాలు ఏంది? అదేంది మేడం, మేము 20 ఏళ్ళ నుంచి ఇక్కడ రైతు బార్ నడుపుతున్నాము. అక్కడ మన జగ్గిరం భవన్ నుంచి అష్టలక్ష్మి వరకు సాయంత్రం 4 అయిందనంటే కథ మొత్తం బండ్లు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు 3-4 నెలల నుంచి అసలు రైతు బార్లకు జనాలు రావడం లేదు. మొత్తం అక్కడ పెడుతుండ్రు. ఏ అధికారికి చెప్పినా పట్టించుకుంటలేరు. కంప్లైంట్లు ఇచ్చినా అన్ని ఇచ్చినా పట్టించుకోలేరు. సాయంత్రం పూట మొత్తం పారబోయవలసి వస్తుంది కూరగాయలు. ఎంత ఎవరు చెప్పినా పట్టించుకుంటలేరు. రైతులు కొంతమంది రాకుండానే బంద్ అవుతారు రైతు బారు. సాయంత్రం 4 అయిందంటే గిరాకులు వస్తలేరు. మొత్తం అక్కడ రోడ్ నుంచి అక్కడ పెట్టి. వారం మొత్తంలో ఏ రోజు ఎక్కువ అమ్ముతావు? సండే అంటే ఇక సండే రోజు ఒకటి ఉంటుంది అంతే. ఇక మిగతా రోజులలో అంతే మామూలు రేట్లే. ఇదంతా పెట్టుబడి ఎంత పెట్టినావు? మాది ఇంచుమించు మా మేడం పెట్టుబడి అంటే ఇంచు అయితే 500 నుంచి 1000, 2000, 3000, 10,000 ఇట్లా అవుతాయి ఒక్కోసారి సీజన్ బట్టి. ఈ మార్కెట్లో అమ్మాలంటే ఇట్లా ఏమన్నా లైసెన్స్ లేకపోతే పైసలు ఇట్లా ఏమైనా కట్టాలా? పైసలు ఏముండవు మేడం, ఇట్లా కార్డ్స్ ఇస్తారు. అక్కడ మండలంలో చూసి ఆ కార్డు తీసుకొని ఇస్తారన్నట్టు. ఫస్ట్ కార్డ్స్ ఇస్తారు. మరి గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలనేదే కదా మేడం, మేము ఇట్లా కార్డ్స్ ఇస్తారు. గవర్నమెంట్కి ఏంటంటే అక్కడి నుంచి అక్కడ కూరగాయలు బంద్ చేస్తే మాకు ఏమైనా గిరాకులు అవుతాయి. లేకపోతే రైస్ బంద్ చేసే ప్రొఫెషన్లు వస్తున్నాయి మొత్తం. ఈ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ల వల్ల జనాలు అంతా అటుపోతున్నారు. మరి ఏం ప్రాబ్లం ఉంది? ఆ బండ్లతోటే మేడం, అన్ని ఆటోలు 40-50 ఆటోలు అక్కడి నుంచి అక్కడ పెడతారు. ట్రాలీ ఆటోలతోటి మొత్తం అదైతే ఎంతమందికి ఏం కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకుంటారు. గల్లీలో కూడా పెడతారు మేడం. పొద్దున 10 గంటలకు, మేము పొద్దున 4 గంటలకు లేచి వస్తాం మేడం. మా ఆరుట్ల మంచాల మండలం అయితే పొద్దున మేము 4 గంటలకు లేచి వస్తాం మేడం రైతు బార్కు. మేము రైతులం పండిస్తాం. అయితే పొద్దున 10 గంటలకు వచ్చి ఫ్రూట్ మార్కెట్ బంద్ అయినప్పటి నుంచి మాకు ప్రాబ్లం అవుతుంది మేడం. అయితే ఫ్రూట్ మార్కెట్ బంద్ అయిపోయింది కదా మేడం, ఆటోలు తీసుకొస్తారు, రోడ్ మీద బండ్లు పెట్టేస్తారు, హైవే రోడ్ మీద పెడతారు మేడం. ఏ ట్రాఫిక్ వాళ్ళు పట్టించుకుంటారు, ఏ పోలీసులు పట్టించుకుంటారు, ఏ సీఎం పట్టించుకుంటారు. చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చినాం, అన్నీ చేసినాం. ఎవరు చూడండి సార్ ఒకసారి చూడండి. మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోతే మేమేం చేయాలి మేడం? అందు దూరంకి 50 కిలోమీటర్కి వస్తాం మేడం. మేము 10 రూపాయలు వస్తేనే మేము దాకా వస్తాం. మాకు గిరాకు వస్తే ఏ అధికారికి కాంపిటీషన్ అని చేసలేరు మేడం. దయచేసి మీరైనా జరా మీరు ఇలా చూపెట్టండి. మరి ఇట్లా బస్తీలలో పోయి అమ్మితే ఎక్కువ ధరలకి బాగానే ఉంటుంది కదా? అట్లా అంటే అట్లా కరెక్టే మేడం. బస్సులో తిరుగుతాం, మేము సిటీలో ఉండడానికి నడుస్తాం మేడం. మేము ఊర్లో ఉంటాం కదా, కొద్దిగా ఏమైనా మిగిలితే మళ్ళీ మేము తీసుకోలేం కదా, బండి మీద వస్తాం. మేము ఒక్కోసారి బస్కి వేస్తాం, మాకు ఇబ్బంది అవుతాయి మేడం. ఇక్కడ సిటీలో ఉంటారు కాబట్టి మాకు కుదరదు మేడం. మాకు రైతు బారే సేఫ్, కానీ ఇప్పుడు అన్సేఫ్ అవుతుంది మాకు కొద్దిగా. ఇక్కడ ధరలు తక్కువ ఉంటాయి, అదే ఇప్పుడు మా కాలనీలలో పెడతారు, ధరలు ఎక్కువనే ఉంటాయి. పావు కిలో వచ్చేసి 15 మినిమం. పావు కిలో వచ్చి 20 ఉంటాయి మేడం, 15-20 ఉంటాయి మేడం. ఇక్కడ వచ్చి 40 రూపాయలు 30 రూపాయలు అమ్ముతున్నాం మేము. సాయంత్రం అయితే మాకు గిరాకు వస్తలేదు, 10 రూపాయలు 20 రూపాయలు కూడా అమ్ముతున్నాం. నెంబర్ 1 క్వాలిటీ టమాటా 10 రూపాయలు 15 రూపాయలు అమ్ముతున్నాం. అదే నాసి రకం టమాటా బయట 20 రూపాయలు అమ్ముతున్నాం మేడం. ఇక్కడ వ్యాపారస్తులు వచ్చి కొంటుంటారా లేకపోతే జనాలు వచ్చి కొంటుంటారా? నార్మల్ జనాలు వస్తారు మేడం, జనాలు వస్తారు. వ్యాపారస్తులు చాలా తక్కువ వస్తారు మేడం, చాలా తక్కువ మేడం. కిలో 2 కిలోలు అమ్ముతాం మేడం, ఎక్కువ లేదు. కిలో 2 కిలోలే అమ్ముతాం. గిరాకులు మంచిగా. రోజు మొత్తం ఎట్లుంటుంది ధర? రోజు అంతే ఉంటాయి మేడం. సాయంత్రం అయితే ఇంకా తక్కువ రేటుకి ఇస్తాం గిరాకు లేకపోతే సాయంత్రం అయితే. కానీ దానివల్ల మాకు ప్రాబ్లం అవుతుంది మేడం. దయచేసి ఏమన్నా మీరు చూడండి. ఓకే, థ్యాంక్ యూ. సో వీళ్ళని ముందు మనం
సపోర్ట్ చేయాలి. సాయం చేస్తే మనకి వాళ్ళు చేస్తారు. ఎందుకంటే మనం చేస్తున్న కొద్ది కూడా వాళ్ళు కూడా మార్చి పెస్టిసైడ్స్ లేకుండా కూడా పెంచడానికి అవకాశం చాలా ఉంటుంది. అట్లా ఒకప్పుడు ధరలు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి ధరలు? ధరలు ఎప్పుడు ఒకటే రకంగా ఉంటాయి, సీజన్ బట్టి మారుతూ ఉంటాయి. అంటే ఎండాకాలం అని వర్షాకాలం అని మనం చేసే పంటను బట్టి, అంటే పెస్టిసైడ్స్ ఏం లేకుండా చేస్తే అది వేరే ధరలు ఉంటాయి. అట్లాగా న్యాచురల్గా అట్లా. మరి తక్కువ ధరలు ఉంటే జనాలు అనుకుంటారు అంటే ఇంకా కొసురుతూ ఉంటారు కదా. సో ఎక్కువ ధరలు ఉంటేనేమో వాళ్ళు లాభపడతారు. మరి ఎట్లుండాలి? వాళ్ళకి ఎక్కువగా దాన్ని ఏమంటారు, అందుబాటు వాళ్ళకి గిట్టుబాటు అయ్యేటట్టుగా ఉంటే చాలు. అది మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ అని కాదు, రీజనబుల్గా వాళ్ళకి దాని తగ్గట్టు మనం కూడా పే చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. అట్లా. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు? సరిత అండి. ఎప్పటి సంది వస్తారు ఈ మార్కెట్కి? చాలా ఇయర్స్ నుంచి. ఎక్కడ ఉంటారు? మేము ఉండేది హైదరాబాద్. సైదాబాద్. ఓకే. దూరమా దగ్గరనా? దూరమే. అయినా ఈ మార్కెట్కి ఎందుకు వచ్చి కొంటారు? అంటే మా బాబు కాలేజ్ ఇక్కడ నియరెస్ట్ ఉంది. సో వీకెండ్స్ అప్పుడు వారానికి ఎన్నిసార్లు వచ్చి కొంటుంటారు? వీక్లీ వన్సే అమ్మ, ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ. వీక్ అంతా ఫ్రెష్గా ఉంటాయి. నమస్తే అన్న. నమస్తే మేడం. మీ పేరు? నిఖిల్. ఓకే. ఏ ఊరు సంది వచ్చినావు? మాది లోకల్ మేడం. ఓకే. ఏం చేస్తుంటావు? వెజిటేబుల్స్ అమ్ముతూ ఉంటాం. ఓకే. ఈ రోజుకి టర్న్ ఓవర్ లెక్క ఉంటుందా? టర్న్ ఓవర్ రోజు లెక్క ఉండదు కానీ ఇక మా రేట్ల బట్టి రోజు రోజు మారుతూ ఉంటుంది. అది ఇక కూలీలు ఎట్లా ఇస్తుంటారు? కూలీలు ఎవరికి ఏం మేమే చూసుకుంటాం, మాదే షాప్ అది. కూలీలు అనేది ఏం లేదు మాకు. ఈ సర్కంతా ఏడుకెళ్ళి వస్తుంది? అంటే మాకు బోయిన్పల్లికి వెళ్ళి తెస్తాము. ఆడికి ఆగ్రా, బెంగళూరు, ఊటీ, మైసూర్ అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటాయి. సీజన్ బట్టి మారుతూ ఉంటుంది అది. లాభాలు ఎట్లుంటాయి మరి? అంటే నువ్వు ఏమైనా పెట్టుబడి పెడతావా? పెట్టుబడి అనేది ఏం లేదు, పొద్దులు తెచ్చుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ డే పొద్దులు పైసలు ఇవ్వాలి. అదే ఎట్లుంటుంది? నడుస్తుంది ఇప్పుడైతే, పర్లేదు. గిరాకులు కొంచెం డల్లే ఉన్నాయి. గిరాకులు ఉన్నప్పుడు కొంచెం ఉంటుంది ఇక అంతే. అది మరి రైతులకి అంటే ధరలు ఎట్లున్నాయి? అంటే రైతులు అమ్మేటివి మేము అమ్మము, రైతులు వండేటివి రైతులకు వస్తాయి. ఏవైతే రైతులకు వండవో, మన దగ్గర ఏవైతే పండవో అవనేది మేము కొనుక్కొచ్చుకొని అమ్ముతూ ఉంటాం. ఇక ఎక్కడి నుంచి వస్తాయి బయట? అంటే బోయిన్పల్లికి వస్తాయి, బోయిన్పల్లి, గుడ్డిమాల్కాపూర్ కేరి ఇడికి వస్తాయి. అక్కడికి బెంగళూరుకి వెళ్ళి రావచ్చు, ఆగ్రాకి వెళ్ళి రావచ్చు, ఊటీ, మైసూర్ ఎక్కడికి వెళ్ళినా రావచ్చు. ఇక రాజమండ్రికి వెళ్ళి ఇట్లా కొన్ని వస్తూ ఉంటాయి. ఇట్లా మూటలు దింపేటోళ్ళకి ఎంత ఉంటుంది కూలి? అంటే అలాగొక్క మూట అనేది 10 రూపాయలు ఉంటుంది. ఇక ఎక్కువ అయితే అలాగే ఇట్లా ఎక్కువ వస్తాయి, తక్కువైన రోజు తక్కువ వస్తాయి వాళ్ళకి. ఇది ఒకటే మార్కెట్లో వేస్తారా? ఇంకెక్కడే మార్కెట్? ఇది ఒకటే మార్కెట్లో ఇస్తాం. అంటే పొద్దున పూటనే వస్తుంటారా? ఓరు మేమా పొద్దు నుంచి రాత్రి దాకా ఇన్ని ఉంటాం మేము. పొద్దున 6 కోసం రాత్రి 9 దాకా ఇన్ని ఉంటాం మేము. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు యోగానంద రెడ్డి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బాలాపూర్ క్రాస్ రోడ్లో ఉంటాం. మరి అక్కడ సైడ్ మార్కెట్స్ లేవా? ఈ మార్కెట్కి ఎందుకు వస్తున్నారు? అంటే మేము రెగ్యులర్గా 20 సంవత్సరాల నుంచి ఇదే మార్కెట్కి వస్తాం, ఇక్కడే అలవాటు అయ్యాం. శనివారం కానీ ఆదివారం కానీ ఇక్కడే వస్తాం. ఇక్కడ ఫ్రెష్ దొరుకుద్ది, తక్కువలో దొరుకుద్ది. సో అందుకోసం ఇక్కడికే వస్తాం. అంటే తక్కువ దొరుకుతుంది అని బాగానే అంటున్నారు, కాకపోతే వాళ్ళకి లాభాలు ఉండట్లేవని చెప్తున్నారు. మరి రైతుల గురించి చెప్పరా కొంచెం? రైతులు ఎక్కువ మంది రైతులే వస్తారు. నేను మాత్రం ఒక డెసిషన్ తీసుకున్నా, ఎప్పుడో వీళ్ళ దగ్గర ఏం బేరాలు ఆడను. వాళ్ళు ఎంత చెప్తే అంతకే తీసుకుంటాను. 1 రూపాయి కూడా తక్కువ తీసుకొని మంచి క్వాలిటీ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుంటాను. ఎప్పుడు వీళ్ళ దగ్గర రోడ్ సైడ్ వెండర్స్ ఎవరి దగ్గర నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నా ప్రేక్షకులందరికీ కూడా. వీళ్ళు ఎంతో కష్టం చేసి ఇక్కడికి వస్తారు, వీళ్ళు ఎంత చెప్తే అంతే ఇస్తాము. సో అది అక్కడ కూడా ఇది బయట నుంచి చాలా తక్కువగానే బయట కంపేర్ చేస్తే. ప్లస్ ఫ్రెష్ మార్కెట్, వాళ్ళు పొద్దున సాయంత్రం తెంపుకొని పొద్దున్న ఇక్కడ తీసుకొచ్చి ఇస్తారు. ప్లస్ ఎర్లీ మార్నింగ్ ఓపెన్ అవుద్ది ఇక్కడ. సో ప్లస్ ఇక్కడే మేము ఎప్పటి నుంచో అలవాటు అయినాం. మా ఏరియాలో ఇప్పుడు వచ్చినాయి. సో ఇక్కడ అలవాటు ఉంది కాబట్టి ఇక్కడికే వస్తూ ఉన్నాం. సో మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే స్ట్రీట్ సైడ్ వెండర్స్కి ఎవరికి కూడా బేరాలు అడగొద్దు. నేనైతే ఎప్పటి నుంచి వీళ్ళ దగ్గర మార్కెట్స్ పడ్డ నుంచి అసలు జనాలు ఇటు రావట్లేరు. అప్పుడు చూసుకున్న కాలంకైతే జనాలు అందరూ వచ్చి మార్కెట్లలోనే కొంటుండే, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అనిపిస్తలేదు. ఎందుకు అన్నట్టు?
సూపర్ మార్కెట్లో కూడా డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి తీసుకొస్తున్నారు. అక్కడ ఏంటంటే తక్కువ ధరకి తీసుకొని వాళ్ళు ఇస్తున్నారు. ప్లస్ ప్యాకింగ్ అది ఈజీ ఉంటుంది. సో టైం లేని వాళ్ళు మిగతా సరుకుల కోసం వెళ్ళి దాంతోపాటు అవి తీసుకుంటూ ఉంటారు. అయితే మా దగ్గర సూపర్ మార్కెట్లు పెట్టారు, కానీ ఈ వెజిటేబుల్స్ ఫ్రెష్వి అన్నీ కొన్నాళ్ళు పెట్టి అవి వాళ్ళు తీసేశారు. సో కొన్ని సూపర్ మార్కెట్లో దొరకట్లేదు మా దగ్గర ఉన్న అందుకని ఇక్కడికే వస్తాం రెగ్యులర్గా. అంటే ఎన్నిసార్లు వస్తారు వారానికి సరిపడా తీసుకుంటారా, లేకపోతే దగ్గర అని చెప్పేసి రోజు వచ్చి తీసుకుంటారా? నేను వారానికి ఒక్కసారి వస్తాను, వీకెండ్లో వస్తాను, రోజు రాము, వారానికి సరిపడా తీసుకుంటాను. చూసినాం కదుల్లా అసలు రైతులకి లాభాలు ఉంటలేవంట. జనాలు అంతా కలిసి రోడ్ల మీద లేకపోతే సూపర్ మార్కెట్లలో కొంటారు కదా, దానివల్ల ఇక్కడ జనాలు వచ్చి కొంటలేరు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి లాభాలు ఉంటలేవు. సో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు E6 TV. నమస్తే.